ఈ వీడియో నా డెలివరీ సిరీస్ లో పార్ట్ 4 ఫస్ట్ 3 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ మా వారు నేను ఎలా నడుస్తున్నానా అని చెప్పి ఇమిటేట్ చేస్తున్నారు సరదాగా. ఫైనల్లీ ఇట్స్ మై డిశ్చార్జ్ టైమ్. డెలివరీ అయిన 5th డే అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన 6వ రోజు నాకు డిశ్చార్జ్ చేశారు. ఇంకా మా బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామన్న ఫుల్ ఎక్సైట్మెంట్ తో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని కిందకైతే బయలుదేరిపోయాము. చంటి పిల్లల్ని లిఫ్ట్ ఎక్కించకూడదు అంటారు కదా, సో మా వారు బేబీని తీసుకొని స్టెప్స్ మీద నుండి వెళ్ళిపోయారు. ఇంకా కింద వెయిట్ చేయాలని, ఎందుకంటే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కనీసం 1 to 2 hours పడతాయి. ఇంకా అప్పటి వరకు చచ్చినట్టు వెయిట్ చేయాల్సిందే. బేబీని తీసుకొని ఇంటికి వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్ ఒక పక్క ఉంటే ఇంకెంత టైం వెయిట్ చేయాలరా బాబు అని చిరాకు ఇంకో పక్క. ఇంకా అలా హాస్పిటల్లో సంక్రాంతి రంగోలీ వేస్తుంటే దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ఇంతలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ 5కి అట్లా డిశ్చార్జ్ అయింది. నేను నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి మంత్లీ చెకప్స్, డెలివరీ అంతా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే చేయించుకున్నాను. ఓన్లీ రీజన్ అక్కడ వాళ్ళు నార్మల్ డెలివరీకి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. అంతే వీడియో. బై బై.